हेलो दोस्तों, आप देख रहे हैं एनके टीवी और मैं हूं आपकी मेजबान नेहा खान। खबरों की दुनिया से ताजा तरीन, तेज तरीन और सबसे बड़ी अपडेट्स के साथ हम हाजिर हैं। यूनियन मिनिस्टर बंडी संजय ने तेलंगाना कांग्रेस गवर्नमेंट पर अटैक किया। उन्होंने दावा किया कि स्टेट गवर्नमेंट के पास रोजमर्रा के कामों के लिए भी फंड्स मौजूद नहीं और कांग्रेस गवर्नमेंट चलाना मुश्किल हो गया है। बंडी संजय ने आंध्र प्रदेश में मोदी लेड अलायंस गवर्नमेंट की तारीफ करते हुए कहा कि एपी में ट्रांसपेरेंट और एथिकल गवर्नेंस चल रही, जबकि तेलंगाना में पहले बीआरएस और अब कांग्रेस हुकूमत करप्शन में डूबी हुई है। सीएम रेवंत रेड्डी को चैलेंज देते हुए उन्होंने कहा, अगर पड़ोसी स्टेट के सीएम का अपॉइंटमेंट लेना नहीं आता तो बताइए, हम दिलवा देते हैं। बंडी संजय ने कांग्रेस पर निशाना साधते हुए कहा है कि आज की यूथ ने RRR मूवी देखी है, लेकिन कांग्रेस CCC मूवी दिखा रही है। CCC मीन्स C फॉर करप्शन, C फॉर कलेक्शन, C फॉर कमीशन। కమిట్మెంట్ తో మీ గురించి ఆలోచించే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి. ఇలా కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. కాళేశ్వరం విషయంలో ప్రాణహిత చెవుల విషయాలు కానీ ఇతర ప్రాజెక్టుల విషయంలో పక్క రాష్ట్రంతో ఇబ్బందులు ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యారట. కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పారట. చెప్పు నాకు చేత కాదు అపాయింట్మెంట్స్ కూడా చేతనైతలని చెప్తే మేమే ముందుకు వస్తాం, కిషన్ గారు ముందుకు వస్తారు. పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వాళ్ళు తప్ప పక్క రాష్ట్రాలతో గిల్లి గజాలు పెట్టుకొని దాని ద్వారా మళ్ళీ తెలంగాణ వాదాన్ని మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ఇది మంచి పద్ధతి కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం పక్క సహకరిస్తుంది. అన్ని రాష్ట్రాలు సంక్షేమంతో ఉండాలి, అన్ని రాష్ట్రాల ప్రజలు లాభపడాలి, అన్ని రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు జీవించాలనేటువంటి ఆలోచనతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వస్తుంది. కాబట్టి అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుందో ఒకసారి ఆలోచించాలి. ఇవాళ ఈ జనరేషన్ కు RRR సినిమా చూసిన జనరేషన్ కాంగ్రెస్ పార్టీ CCC పడిపోతుంది. కరప్షన్, కలెక్షన్, కమిషన్ ఇవాళ ఏ విధంగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ప్రజలు దోచుకుంటుందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. కొనుక్కుంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి బిల్లు లేదు మీ దగ్గర. రోజువారీ కార్యక్రమాలకే ఇవాళ మీకు అధికెత్తలేదు మీ దగ్గర. ఇవాళ డిఎల్ ఇస్తలేరు, పిఆర్సీ అమలు చేస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, నిరుద్యోగులు ఇస్తలేరు, 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు. మీ ప్రభుత్వం నడవడమే కష్టం. ఇక్కడ ప్రభుత్వం నడవడం కష్టం, కానీ ఢిల్లీకి మోటార్లు అప్పయ్యడం మాత్రం సక్సెస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.